ఆల్మోస్ట్ అబౌట్ 70 years ఓల్డ్ ఉమెన్ హాస్పిటల్. 70 ఏళ్ళ ఒక ముసలావిడ వచ్చి కళ్ళమ్మ నీళ్ళు కొట్టుకొని ఇట్లా చేతులు జోడించి, అయ్యా నా మనవుని రక్షించండి అయ్యా, కళ్ళమ్మటి కాళ్ళకి ముక్కుపోతుంది, నా మనవుని రక్షించండి అయ్యా, ప్లీజ్ సేవ్ మై గ్రాండ్ సన్ హూ ఈజ్ జస్ట్ పాస్ 10th క్లాస్ అండ్ ఎడిక్టెడ్ టు డ్రగ్స్. ఈ మాటలు నాకు చెప్పడానికి 4 పదాలు. కానీ నానమ్మ తను భరిస్తున్న మానసిక వేదన సుమారుగా 5 ఏళ్ళు. ఆ ఒక్క అబ్బాయి ఆ కుటుంబంలో ద స్మాల్ బాయ్ వీఆర్ అడిక్టెడ్ టు డ్రగ్స్ అండ్ ఆల్కహాల్. వాళ్ళ నాన్న చూసి చెప్పి తట్టుకోలేక వాళ్ళ నాన్న కూడా తాగుడికి అలవాటు. కుటుంబం అంతా ఆ రోజు ఒక 3 days we were there in Kapur. Those 4 days we have seen that ఆ వీడియో చూశారు కదా. ఇప్పుడు దానివల్ల ఏదో సినిమా చూసినట్టు సీరియల్ చూసినట్టు ఈజీగా తీసుకోకండి. డ్రగ్ అనేది అనేక ఫార్మ్స్లో వస్తుంది. చాక్లెట్లుగా, సిగరెట్స్గా, బిస్కెట్స్గా, ఈవెన్ ఇప్పుడు లిక్విడ్ కూడా దొరుకుతుంది. ఇవన్నీ ఫస్ట్ అలవాటు, ఇవి ప్లేయింగ్ కార్డ్స్ ఆడించడము, ఇవన్నీ కూడా మనకు బాగా అలవాటయ్యేంత వరకు పక్కలు సపోర్ట్ చేస్తారు. అలవాటు అయిన తర్వాత ఈ ఎడిక్షన్ స్టేజ్లోకి వచ్చిన తర్వాత ఇక వాళ్ళు డిస్కౌంట్ అయిపోతారు. ఫ్యామిలీ మెంబర్స్ని డిస్టర్బ్ చేయడం, పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయడం, బ్యాడ్ వైజెస్లో బాగా ఎడిక్ట్ అయిపోయి వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు చాలామంది యువత. ఇండియాలో NDPS యాక్ట్లో ఇండియా వరకు ఎందుకు మన నార్త్లో ఈవెన్ ఈరోజు సెంట్రల్ జైలు విశాఖపట్నము ఆల్మోస్ట్ 90% NDPS అక్యూజ్డ్తోనే ఫిలప్ అయింది సార్. విశాఖపట్నం సెంట్రల్ జైలు, రాజమండ్రి, ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే మన జైలు కూడా వచ్చేసారు వాళ్ళందరూ కూడా. లైఫ్ అనేది మన ఇండిపెండెన్స్ టైంలో లైఫ్ స్పాన్ ఎంత ఉండేది మేడం ప్లీజ్? 90 ఓన్లీ 35 years. 35 yearsలోనే మన లైఫ్ స్పాన్ అలా ఉండేది ఇండిపెండెన్స్ టైంలో. దానికి రీజన్ ఏంటంటే పావర్టీ, ఇల్లిటరేషను, సరైన మెడికల్ ఫెసిలిటీస్ లేక అప్పుడు అంతా ఉండేది. అప్పుడు మన పాపులేషను నియర్లీ 35 crores ఉండేది. అది డెవలప్ చెందుతూ వస్తున్న సొసైటీలో వచ్చినటువంటి మార్పులు, మన జనరేషన్ చేంజెస్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ వల్ల యువత, మీరు చదివే సబ్జెక్ట్ అంతా ఒకటే, మనం అందరం చదివేది ఒకటే సబ్జెక్ట్స్. చదువుకున్న వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు Group 1 సెలెక్ట్ అవుతున్నారు, సివిల్స్ సెలెక్ట్ అవుతున్నారు. సిమిలర్లీ మన కళ్ళ ముందే మన క్లాసులో బాగా చదవని పిల్లలు ఎలా పోతున్నారో వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది మన సొసైటీలో మన కళ్ళ ముందే తెలుస్తుంది. ఆ లైఫ్ స్పాన్ ఇప్పటికీ మనకి యావరేజ్న 72 years పెరిగింది. మనకున్న మెడికల్ ఫెసిలిటీస్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, అవైలబిలిటీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు 70 yearsలో 3 partsగా చేస్తే ఫస్ట్ 1 to 25 చైల్డ్హుడ్, గోల్డెన్ ఏజ్, ఏమీ తెలియదు, ఏమి రెస్పాన్స్ ఉండదు. మీకు 25 yearsకి మ్యారేజ్ చేస్తారు, ఐదర్ మేల్ ఆర్ ఫిమేల్. ఇంకా అక్కడ నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది.
వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ ఉండట్లేదు. కోఆర్డినేషన్ ఉన్నా కావాల్సిన ఫెసిలిటీస్ దొరకట్లేదు సొసైటీలో. అంటే ఆపర్చునిటీస్ 25 to 45 వరకు మ్యారేజ్ పిల్లలు అయిపోతుంది. 45 దాటగానే హెల్త్ ప్రాబ్లమ్స్. టెంపుల్ కంటే కూడా శానిటీ ఎక్కువ ఈ విశ్వవిద్యాలయం. దిస్ ఈజ్ ది గోల్డెన్ టైం. మీరు 1 hour ఉన్నా సరే దీనిలో స్పెండ్ చేసి ఎన్విరాన్మెంట్ని ఉపయోగించుకొని మీ భవిష్యత్తు బాగా బిల్డప్ చేసుకొని మంచి ఆఫీసర్స్గా సొసైటీకి తర్వాత ఫస్ట్ నీ మీద డిపెండ్ అయిన ఫ్యామిలీ మెంబర్స్ని మంచిగా చూసుకునేటట్టు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా సరే NDPS యాక్ట్లో ఒక్కసారి పేరు నమోదైతే ఇండియన్ జ్యుడిషియరీ సిస్టంలో 4 ఇంకొకటి సొసైటీలో తప్పు చేసిన వాడిని కోర్టు ముందు నిలబెడతారు. ఆ పని పోలీస్ చేస్తారు. కోర్టు ట్రయల్ కరెక్ట్గా కండక్ట్ చేసి అక్యూజ్డ్ అని తేలితే కరెక్షనల్ సెంటర్స్కి పంపిస్తుంది. కరెక్షన్ సెంటర్ అంటే ఏంటో కాదు, జైల్లో ఏ పని చేసే వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. సొసైటీలో క్షణికావేశంలో తప్పులు చేసిన వాళ్ళని కరెక్షన్ చేసేదే కరెక్షన్ సెంటర్. ఈ జ్యుడిషియరీ సిస్టంలో ఒక్కసారి మన పేరు ఎంటర్ అయితే మీ లైఫ్లో ఎందుకు పనికిరారు. ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్. ఇదివరకంటే కొంతవరకు మాన్యువల్ ఉండేది, మేనేజ్ చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు ఇదివరకు నేనే డాక్టర్ గారికి చెప్తే సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళు, VC గారికి చెప్తే సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళు, అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తే లైసెన్స్ ఇచ్చేవాళ్ళు. ఆ సిస్టమ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఎవ్వరు కూడా మాన్యువల్గా చేసే రోజులు పోయింది. ఈవెన్ చీఫ్ మినిస్టర్ కాదు, ప్రైమ్ మినిస్టర్ కూడా డైరెక్ట్గా ఒక ఉద్యోగాన్ని ఇవ్వలేడు, తీయలేడు. అట్లాంటి సిస్టంలో మనము మంచి ఫ్యూచరు ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలంటే చెడు అలవాట్లకు దూరంగా పర్సనల్ డిసిప్లిన్తో మంచి పౌరులుగా ఉండి సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకొని ఫ్యూచర్లో మంచి స్థానాలకు రావాలని ఈ అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి, VC గారికి, అందరికి కూడా మీరు ఎంతసేపు మరి నేను చెప్పింది అర్థమైందో లేకపోతే మీ క్లాసులో ఉండదు నాది. ఈ క్లాసులో లెక్చరర్ మీ ఫ్యాకల్టీ మెంబర్స్ డిఫరెంట్గా టీచ్ చేస్తారు. దానికి కొంచెం డిఫరెంట్గా ఈరోజు క్లాసులో మనకు అర్థమయ్యే భాషలో వాడుక లాంగ్వేజ్లో కొన్ని మాట్లాడాను. అవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఏదైనా సరే మన ఎదుటోళ్ళని, మన పక్కన వాళ్ళని అందరిలో కూడా మంచి లక్షణాలని కొన్ని అలవాటు చేసుకోండి. స్వతహాగా కొన్ని మనకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ, సొసైటీలో ఉన్న వ్యక్తుల యొక్క ప్రభావం మన మీద పడతా ఉంటుంది. అటువంటివన్నీ బేరీజ్ వేసుకొని యు ఆర్ నాట్ ఏ కిడ్, ఆల్ ఆర్ టీనేజ్ కూడా దాటిపోయింది కదా మీ స్టేజ్. అంటే యు ఆర్ ఆల్రెడీ మెచ్యూర్డ్ పర్సన్స్. మీరు అనలైజ్ చేసుకోవాలి. ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా చేయాలి, సొసైటీలో మనతో ఉన్నవాళ్ళని ఎలా డీల్ చేయాలి, మనతో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళని ఎలా డీల్ చేయాలి, ఎవ్రీ 5 yearsకి మన ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉండాలి, మనం ఇది చదివితే ఏ సబ్జెక్ట్లో ఉంది, ఇవాళ ఎంటైర్ గ్లోబ్ నీ చేతిలో ఉంది. సెల్ ఫోన్ ఉందంటే గ్లోబ్ మొత్తం నీ చేతిలో ఉంది. సో మెనీ ఆపర్చునిటీస్. అవన్నీ యూటిలైజ్ చేసుకోండి. నెగిటివ్ థింగ్స్ని వదిలేసేయండి. ప్రతి ఆస్పెక్ట్లో నెగిటివ్ థింగ్స్ ఉంటాయి. అవి దాని గురించి ఎక్కువగా థింక్ చేయకూడదు. ఇది నెగిటివ్ నీకు అనిపించిందా, నీ సెల్ఫ్ కాన్షియస్ ఒప్పుకోలేదా, ఓకే లిమిట్. స్ట్రైట్గా పాజిటివ్ యాటిట్యూడ్ని అలవాటు చేసుకోండి. పర్సనల్ డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. డ్రగ్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటుకోవద్దు. ఒక్కసారి పేపర్ మీదకి వస్తే మీరు ఇవాళ నేను FIR ఇష్యూ చేశానంటే వితిన్ 5 minutesలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో చూసుకోవచ్చు సార్. CCTNS సిస్టమ్ అని అలా ఉంది. ఇవాళ నేను FIR కనుక రిజిస్టర్ చేస్తే సుప్రీంకోర్టులో 2 minutesలో చూసుకోవచ్చు. ఏ పోలీస్ స్టేషన్లో FIR ఉంది, ముద్దాయిలు ఎవరు, వీళ్ళు కంప్లైంట్ ఎవరు, ఇన్సిడెంట్ ఏంటి, ఎప్పుడు జరిగింది, అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అంతా అనలైజ్ చేస్తుంది. ఇంకా అడ్వాన్స్గా AI టెక్నాలజీ వచ్చింది. మన మనిషిని నిలబెడితే అట్లనే స్కాన్లు, ఎక్స్రేలు అయింది పోయినాయి. నిలబెడితే మొత్తం A to Z చెప్పేస్తుంది. టెక్నాలజీ ఉపయోగించుకోండి. మీరు డెవలప్ కావడానికి ఉపయోగించుకోండి. అందరూ బాగా డెవలప్ అయ్యి మంచి పౌరులుగా ఉండి
ఇటువంటి యూనివర్సిటీకి మంచి పేరు తెచ్చి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ బాగా చూసుకోవాలని మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఎవరి డే పోలీస్ పెట్రోలింగ్ వస్తుంది. మన ఉదయశంకర్ గారు పోగిందంటూ నాకు అది నా పర్సనల్ కాదు, ఇట్ ఈస్ మై పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ డ్యూటీ, ఇట్ ఈస్ మై రెస్పాన్స్. సిమిలర్లీ ఎవ్రీ సిటిజన్ ఈజ్ వితౌట్ యూనిఫామ్ పోలీస్. అవునా కదా? నేను కూడా యూనిఫామ్ 24 hours వేసుకోలేను. సొసైటీలో నాకు కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు. మీరు కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకొని అందరూ హ్యాపీగా ఉండాలని, ఏ విషయం ఉన్నా సరే ఇమ్మీడియట్గా మెసేజ్ చేయొచ్చు. సోషల్ మీడియాని తక్కువ యూజ్ చేయండి, దానివల్ల ఉపయోగం లేదు. సబ్జెక్ట్ని తరోగా ఇంప్రూవ్ కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇక్కడ జగన్దాన వేదిక జిల్లా కమిటీలో పనిచేస్తున్నాను, ప్లస్ రాష్ట్ర కమిటీ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అట్లా జగన్దాన వేదిక తరఫున అంతకుముందు సుందరవల్లి గారు, ప్రొఫెసర్ సుందరవల్లి గారిని మా కార్యక్రమం సందర్భంగా కలవడం జరిగింది. కలవడం జరిగినప్పుడు నేను స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, మేడం, ఈ జిల్లాలో 2 ప్రతిష్టాత్మకమైన కాలేజెస్ ఉన్నాయి. ఒకటి విక్రమసింహపురి యూనివర్సిటీ, ఒకటి మా మెడికల్ కాలేజ్. అంటే గవర్నమెంట్ తరఫున ఈ 2 ప్రతిష్టాత్మకమైన కాలేజెస్ ఇవి. అంటే ఇవి ఇన్స్టిట్యూషన్స్, విద్యాలయాలు. ఈ రెండింటి మధ్య ఒక కోఆర్డినేషన్ ఉండాలి, ఒక కోఆపరేషన్ ఉండాలి. మాకు మీరు మీకు మేము సరైనటువంటి దిశలో నడిస్తే మన విద్యార్థులకు చాలా ఉపయోగం ఉందని చెప్పడం వల్ల మేడం గారు, ప్రొఫెసర్ సుందరవల్లి గారు అప్పుడే రిజిస్ట్రార్ రామసుందరెడ్డి గారితో పరిచయం చేశారు, అప్పుడే ప్రిన్సిపాల్ గారితో పరిచయం చేశారు. అట్లా మీ యూనివర్సిటీలో మా జగన్దాన వేదికకి నాకు ఒక పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఇంత దూరం తీసుకొచ్చింది. సో ఈ సహకారం, ఈ పరస్పర సహకారం ఇక ముందు కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి మన బీసీ గారిని, రిజిస్ట్రార్ గారిని కోరుకుంటున్నాను. ఎందుకంటే 2 ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్స్ కలిస్తే విద్యార్థులకు ఎప్పుడు మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ. ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు గారు, స్టేట్ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ సుధాకర్ గారు, కావేశ గారు, అండ్ మన వెల్విషర్ ఇప్పుడే వెళ్ళిన సుధాకర్ సార్, ఎఫ్ఓ మేడం గారు, చాముండేశ్వరి గారు, అండ్ సాయి ప్రసాద్ రెడ్డి గారు, అండ్ అవర్ ఎన్ఎస్ఎస్ స్ట్రాంగ్ ఎన్ఎస్ఎస్ టీమ్ కోఆర్డినేటర్ ఉదయశంకర్ అల్లం, సాయినాథ్ గారు, సుబ్బారెడ్డి అండ్ సుచరిత మేడం అండ్ శంకర్ గారు, అండ్ అవర్ వాలంటీర్స్, బిలవర్ వాలంటీర్స్ అండ్ మీడియా పీపుల్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఈ సమావేశం ఇక్కడ మనం ఉన్నాము అంటే సమాజంలో ఉన్నటువంటి ఒక చిన్న సమస్య, పెద్దదిగా అవతరిస్తున్నటువంటి సమస్య, ఆ సమస్య గురించి డ్రగ్ అబ్యూస్ అండ్ ఎక్కువగా మనకు లోకల్లో ఈ గంజా ఇలాంటివి చెడు అలవాట్లు అనేటివి కోసము యువత పాడవుతూ ఉంది. కానీ ప్రతి ఒక్క యువతను రీచ్ అయ్యేదానికి విద్యా సంస్థల్లో మనం కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కూడా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అయినటువంటి మీరందరూ కూడా సమాజం పట్ల మంచి దృక్పథం ఉంటుంది. అట్లాగే యువత పట్ల కూడా యువతతో ఎలా పనిచేయాలనేసి, వాళ్ళతో మమేకమై ఎలా పనిచేయాలని మీకు అవగాహన ఉంటుంది. కాబట్టి మీకు అవగాహన కల్పిస్తే మీరు మీ తోటి స్టూడెంట్స్కి, అదర్ వాలంటీర్స్కి అవగాహన కల్పించగలుగుతారు. అలాంటి సమస్య, ఎందుకంటే విద్యార్థుల యొక్క ప్రవర్తన, విద్యార్థుల యొక్క మానసిక స్థితి విద్యార్థులే బాగా గుర్తించగలుగుతారు. సో ఒక వాలంటీర్ పూర్తిగా దాని మీద అవగాహన ఉంది అంటే వాళ్ళ కాలేజీలో కావచ్చు, వాళ్ళ కళాశాలలో కావచ్చు, అలాంటి అనుచిత ప్రవర్తన కలిగినటువంటి పిల్లవాడిని ఈజీగా గుర్తుపట్టగలుగుతారు. దాన్ని మనం అవుట్ రీచ్ అంటాం. సో ఇప్పుడు ఈ సమస్య, ఈ డ్రగ్ అబ్యూస్ సంబంధించిన డ్రగ్స్ గురించి, వాటి నష్టాలు ఏంటి, దానివల్ల వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఆ విద్యార్థి కలిగి ఉంటాడు, ఆ వ్యక్తి కలిగి ఉంటాడు అనేది మీకు ఇప్పుడు అవగాహన ఇచ్చారనుకోండి, మీరు సమాజంలో కానీ మీరు యూనివర్సిటీ, మీ కళాశాలలో కావచ్చు, ఎక్కడైనా అలాంటి విద్యార్థిని తారసపడితే మీరు గుర్తించగలుగుతారు. దాని ద్వారా వాళ్ళకి మనం సహాయం అందించగలుగుతాం. ఇది ప్రివెంటబుల్, ఒక అంటే దీన్ని జబ్బుగా కూడా చెప్తాము. డ్రగ్ అబ్యూస్ అడిక్షన్ అనేది, ఆల్కహాల్ అడిక్షన్ కానీ డ్రగ్ అడిక్షన్ కానీ ఒక జబ్బే చెప్తాము. ఆ జబ్బుని వచ్చినప్పుడు అంటే అలవాటును స్టార్ట్ అయ్యి జబ్బుగా పరిగణించడము, దాని తర్వాత విచక్షణ కోల్పోతారు. ముఖ్యంగా వ్యక్తి వాళ్ళ స్పృహ కోల్పోవడం, విచక్షణ, మంచి చెడు అనేది లేదు. చాలా
హై ఎమోషనల్ ఇదిలో ఉంటారు, రకరకాల నేర ప్రవృత్తులు ఏర్పరచుకుంటారు, అట్లాగే సమాజానికి ఒక విద్రోహ శక్తిగా తయారైపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని మనము ముందుగానే గుర్తించి అలాంటి అలవాట్ల నుంచి బయటపడవేయడానికి చాలా రకాలైన చికిత్సా పద్ధతులు, సంస్థలు ఉన్నాయి. వాటితో అనుసంధానం చేసి వాళ్ళందరూ కూడా అడిక్షన్ నుంచి బయటపడేదానికి అవసరమైన కౌన్సిలింగ్ అండ్ ట్రీట్మెంట్ అందించేదానికి మనం సహకరిద్దాము. దాని ద్వారా ఎక్కువగా వృద్ధి అవుతున్నటువంటి ఈ సమస్యను కొంచెం తగ్గించుకొని మన యొక్క యువతను దేశ భవిష్యత్ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేటట్టు చూస్తాము. సో మనందరికీ ఇలాంటి అవకాశం కల్పించినటువంటి ఎన్ఎస్ఎస్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. మనందరం కూడా మరి ఒక్కసారి సే నో టు డ్రగ్స్ అనే ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోదాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్. Circle Inspector Venkatachalam, please Gaurav Garu in his absence. State NSS Coordinator President Sudhakar Garu, who is online. RVSS Nagaveshna Garu, Dr. P. Sitaravi Bharata, పౌరులు ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇంకా కొద్ది రోజుల తర్వాత మీ భుజస్కంధాలపై పడుతుంది. ఓకేనా? సో హై స్కూల్ స్టడీస్ అయిపోతుంది, ఇంటర్మీడియట్ చదివేస్తారు, తర్వాత డిగ్రీ, పీజీ అలాంటి కోర్సులకు ఇలాంటి విక్రమసింహపురి ఇలాంటి యూనివర్సిటీస్ లేదా బయట ఉన్న డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ చేస్తారు. ఇలా మీరు చదువులు అంచెలంచెలు ఎదుగుతున్న కొద్ది ఒకనొక స్టేజ్లో ఫ్యామిలీ కొంచెం డిటాచ్డ్గా ఉండడానికి పరిస్థితులు వస్తాయి. అంటే మీరు ఎక్కడో విలేజ్లో ఉంటారు, మీరు ఇక్కడ విక్రమసింహపురి యూనివర్సిటీలో చదవాలంటే ఖచ్చితంగా రూమ్లోనే తీసుకొని ఉండాలి లేదా హాస్టల్స్లోనే ఉండాలి. అంటే అప్పటిదాకా కాస్త పేరెంట్స్ కంట్రోల్తో పెరిగిన పిల్లలు ఒక్కసారిగా ఫ్రీ వరల్డ్ లేక వచ్చేస్తుంది. అది డిగ్రీలో కావచ్చు, లేదా కొంతమంది డిగ్రీలు కూడా ఇంటి దగ్గర ఉండి పేరెంట్స్ కంట్రోల్లో ఉంటూ అప్ అండ్ డౌన్ చేసో, లేదా ఇదే ఊర్లో మీరున్న ఊర్లోనే డిగ్రీ కాలేజ్ ఉంటే ఇంటి నుంచి కాలేజీకి వెళ్తూ వస్తూ, సో కొంత అక్కడ మీరు తప్పటడుగులు వేయడానికి కొంత ఆస్కారం తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఫ్రీడమ్ లైక్ వచ్చేస్తారో, అంటే రూమ్స్ తీసుకొని చదవడం మొదలెడతారో లేదా హాస్టల్స్ చదవడం మొదలెడతారో, దెన్ ప్రాబ్లమ్ స్టార్ట్స్. మనకు పెద్దలు సామాన్లు చెప్తుంటారు, మంచి గడప దాంట్లో చెడు అంతా ఊరంతా చుట్టేసుకొని వస్తుందని చెప్పి. సేమ్ ఇది కూడా ఇదే. పిల్లలకి మంచి మనం ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తే అది తొందరగా ఎక్కదు. మనం చెడుని ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తే వెంటనే అట్రాక్ట్ అవుతుంది స్టూడెంట్స్. సో సొసైటీ అనేది అన్ని రకాల పిల్లలు ఉంటారు. సో వాళ్ళ బాధ్యతను తెలుసుకొని యూనివర్సిటీ లేదా కాలేజీలో చదవడం, చేరింది ఎందుకు, నా కోసం నేను ఏం చేసుకోవాలి, నా పేరెంట్స్ కోసం నేను ఏం చేయాలి, నాకు ఎంతో ఇచ్చిన సొసైటీ కోసం ఏం చేయాలి, ఈ దేశానికి ఏం చేయాలి, ఇలా ఆలోచించే వ్యక్తులు ఎప్పుడు కూడాను తప్పుటడుగులు వేయరు. ఇలా చెడు అలవాటు బానిసలు అవ్వరు. ఎప్పుడైతే ఇవన్నీ మర్చిపోయి, నిన్నలేదు మొన్న మేము హాస్టల్కి వెళ్తే ఒక స్టూడెంట్ చూశాను. అతని డ్రెస్అప్ చూస్తే ఒక స్టూడెంట్ లాగా లేడు. వాడి ప్యాంటు, షర్టు, వాడి హెయిర్ కటింగ్, ఈజ్ నాట్ లుకింగ్ లైక్ ఎ స్టూడెంట్. బ్యాడ్ హ్యాబిట్స్. అలాంటి పేరెంట్స్ ఇంటి దగ్గర పెట్టుకొని వాళ్ళ కష్టంతో పెరుగుతూ వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుంటే వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాసలు చేసుకుంటారు. ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో చేరి చెడు అలవాట్లకు లోనై చదవకుండా తను చెడిపోతూ 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి 10 మందిని చెడగొడుతూ సమాజానికి ఒక చీడపురుగులాగా తయారయ్యి లాస్ట్కు జీవితంలో ఎటు కాకుండా పోవడం. అట్లా పేరెంట్ ఆ అబ్బాయి తన కెరీర్ను బిల్డప్ చేస్తారు. అలాంటి వ్యక్తులు కెరీర్ను బిల్డప్ చేసుకోలేదు, తను స్పాయిల్ అయిపోతాడు. 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళను స్పాయిల్ చేసేస్తాడు. పేరెంట్స్ కానీ లేదా పీజీ కాలేజీలో కానీ ఫస్ట్ మీరు మీ బాధ్యతను మీరు తెలుసుకోవాలి. పేరెంట్స్ మీకు ఏం చెప్పారు, టీచర్లు మీకు ఏం చెప్తున్నారు, ఒక మంచి పౌరుడిగా మనం ఎలా తయారు కావాలి, సమాజానికి ఎలా ఉపయోగపడాలి, పేరెంట్స్కి ఎలా ఉపయోగపడాలి,
ఇలా మంచి భావనతో పెరిగినప్పుడు ఇలాంటి చెడు వ్యసనాలకి అలవాటు పడడం ఛాన్సెస్ చాలా చాలా తగ్గిపోతాయి. ఎప్పుడైతే నీ ఆలోచన విధానం అనేది ఈ లైన్లో లేకుండా వేవరింగ్ మైండ్తో మూవ్ అవడం మొదలెడతావు, చెడు అలవాట్లకు అట్రాక్ట్ అవుతారు, చెడు అలవాట్లకు లోనైపోయి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుని వాళ్ళతో నేను చెప్పాను కదా మంచిగా చెడు తొందరగా అట్రాక్ట్ చేస్తుందని చెప్పేసి వాళ్ళు చెడిపోవడం కాకుండా ఇంకా 10 మంది చెడగొట్టడానికి కూడా జరుగుతుంది. సో యాక్చువల్గా ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా కొంత ఫాల్ట్ ఉందని మేము అనుకుంటున్నాం. యాక్చువల్గా నిన్న ఢిల్లీలో వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్ జరిగింది కేవలం దీనిపైనే. నాకు తెలిసిన వ్యక్తులు అటెండ్ అయిన వాళ్ళు నాకు పాయింట్స్ చెప్పారు యాక్చువల్లీ. సో మన శిక్షణలో అంటే మనం కాలేజీలో వచ్చే శిక్షణలో ఎంతసేపు మనం పిల్లలకి పాఠాలు చెప్తున్నామా, వాళ్ళకి ఏమైనా స్కిల్ డెవలప్ చేస్తున్నామా, నెక్స్ట్ లైక్ ప్లేస్మెంట్స్ ఇస్తున్నామా, ఈ యాంగిల్ ఆలోచిస్తున్నావా కానీ సబ్జెక్ట్స్ నాలెడ్జ్ ఏఐ ఎంఎల్ అన్ని రకరకాలు. సో ఎక్కడ కూడాను సంస్కారం నేర్పించే విధంగా ఎడ్యుకేషన్ సిస్టంలో లేదు. అది గతంలో గురుకుల విద్యాలయంలో ఉండిందని వింటుంటాను నేను. యాక్చువల్గా దానికి నాకు ఇంకా సాలిడ్ ఎవిడెన్స్ దొరకలేదు. గురుకుల విద్యాలయంలో మనిషి యొక్క బుద్ధిని ట్రైన్ చేసే విధంగా టీచ్ చేసే ఋషులు గతంలో ఉన్నారని విన్నాను నేను. సో ఇప్పుడు ఎంతసేపు యాంత్రిక జీవనం అయిపోయి పిల్లలకి పాఠాలు చెప్పడం, వాళ్ళకి మార్కులు తెప్పించడం, వాళ్ళలో స్కిల్ పెంచడం, గ్రేడ్స్ పెంచడము, ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ ఇలా ఆలోచిస్తున్న విధానం ఉంది కానీ బుద్ధిని ఎలా ట్రైన్ చేయాలి, రైట్? మనసు బుద్ధి అని రెండు ఉంటాయి. మనసు మనలోని